నమస్తే, నేను రోజా. వెల్కమ్ టు స్పెషల్ డిబేట్. బంగారం భళా అనుకుంటూ భారతీయులు మురిసిపోతూ ఉంటారు. ప్రపంచంలోనే బంగారం నిల్వల్లో ఇండియా మేటిగా ఉండడమే అందుకు కారణం. అదే సమయంలో రిజర్వ్ బ్యాంక్ ఆఫ్ ఇండియాతో పాటుగా భారతీయ మహిళల వద్ద భారీగా బంగారం నిల్వలు గణనీయంగా ఉండటంతో పాటు రోజు రోజుకు పెరగడం కూడా అందుకు కారణం. ఆర్బీఐ గానీ వినియోగదారులు గానీ ఉన్న బంగారానికి మరికొంత జమ చేస్తున్నారే తప్పించి తగ్గించకపోవడంతో బంగారం కొనుగోళ్లు తగ్గటం లేదు. డిమాండ్ అండ్ సప్లై సూత్రానికి భిన్నంగా అంతర్జాతీయంగా జరుగుతున్న పరిణామాలు కూడా బంగారం ధరలపై ప్రభావం చూపిస్తున్నాయి. అయినప్పటికీ మనోళ్లు మాత్రం బంగారం కొనడానికి వెనకంజ వేయటం లేదు. ఒక్కసారిగా బంగారం ధరలు పెరగడం ఇప్పుడు వార్త కాదు. బంగారం రేటు ఒక్క రోజులో 4,000కు పైగా పడిపోవడం పెద్ద వార్తగా మారింది. బంగారం కొంటే బెటరా, అమ్మితే బెటరా, కొనాలా వద్దా, కొంటే ఎంత కొనాలి, అమ్మాల్సి వస్తే ఎలా, ఇక ఈక్విటీల్లో పెట్టుబడులు పెట్టేవారు వచ్చే రోజుల్లో ఏం చేయాలి అన్న దానిపై ఇప్పుడు పెద్ద ఎత్తున చర్చ సాగుతోంది. బంగారం ధరలు రికార్డు స్థాయిలో 4,000 కంటే ఎక్కువగా పడిపోయాయి. అయితే ఈ సమయంలో బంగారం కొనుగోలు చేయొచ్చా లేదా అన్న దానిపై ఎంతో ఉత్కంఠ నెలకొంది. అంతర్జాతీయ బంగారం ధరలు 5 ఏళ్లలో ఒకరోజు అత్యంత దారుణమైన సింగిల్ డే అమ్మకాలను నమోదు చేసిన తర్వాత బుధవారం కూడా పడిపోయాయి. రాయిటర్స్ నివేదిక ప్రకారం ఆగస్టు 2020 తర్వాత బంగారం మంగళవారం 5% కంటే ఎక్కువగా పడిపోయింది. స్పాట్ గోల్డ్ ఈ రోజు ఔన్స్ కు $4,109 వద్ద 0.4% తగ్గింది. సోమవారం ఆల్ టైమ్ హై $4,381 నుండి 6% కంటే ఎక్కువ పడిపోయింది. గత సెషన్లో దీపావళికి సెలవు కారణంగా దేశీయ బంగారం మార్కెట్ మూసివేయగా ఇవాళ బులియన్ ట్రేడింగ్ కోసం తెరవగా గోల్డ్ భారీగా అమ్మకాలు ఒత్తిడి ఎదుర్కొంది. దీంతో బంగారం ధర భారీగా పడిపోయింది. 10 గ్రాముల బంగారం ధర 1,32,000 రికార్డు గరిష్ట స్థాయి నుంచి దేశీయ మార్కెట్లో ఇవాళ 1,28,000కు తగ్గింది. అంటే సుమారుగా 4,000 లేదంటే 3% మేర తగ్గింది. బులియన్ మార్కెట్లో రికార్డు స్థాయిలో లాభాల స్వీకరణ నేపథ్యంలో పెట్టుబడిదారులు లాభాల స్వీకరణకు దిగిన నేపథ్యంలో బంగారం ధరల్లో తాజాగా అమ్మకాలు జరిగాయి. ఈ సంవత్సరం బంగారం ధరలు దాదాపు 60% రాబడిని అందించి చరిత్ర సృష్టించాయి. బంగారం కొన్నోళ్ళందరికీ ఆల్ హ్యాపీస్ అనిపించేలా పరిణామాలు చోటు చేసుకున్నాయి. దీంతో ఎక్కువ మంది బంగారం పైనే ఫోకస్ పెట్టారు. అయితే వచ్చే రోజుల్లో బంగారం ధరలు హెచ్చుతగ్గులకు లోనవుతాయని నిపుణులు చెబుతున్నారు. ధర తగ్గినప్పుడు కొనుగోలు చేయాలని విశ్లేషకులు పెట్టుబడిదారులకు సలహా ఇస్తున్నారు. వాణిజ్య ఉద్రిక్తతలు, బ్యాంకుల ఆందోళనలను తగ్గటం ద్వారా బంగారం రేటు తగ్గినట్టుగా చెబుతున్నారు. అక్టోబర్ 24న విడుదల కానున్న యుఎస్ సిపిఐ, పిఎంఐ నివేదికల ముందు బంగారం కొంత దిద్దుబాటుకు గురవచ్చు అంటున్నారు. రాబోయే రోజుల్లో బంగారం ధరలు కొంత స్థిరంగా ఉండకపోవచ్చు అన్న సంకేతాలు. దీనిపైనే పూర్తి విశ్లేషణ అందించడానికి ప్రముఖ బిజినెస్ అనలిస్ట్ గీతానంద్ రెడ్డి గారు మనతో జాయిన్ అవుతున్నారు. నమస్కారం అండి గీతానంద్ గారు. నమస్తే. సో గీతానంద్ గారు, బంగారం రేటు దిగొచ్చింది కాస్త. ఇది బంగారం ప్రియులకు కాస్త ఊరటనిచ్చేటువంటి అంశమే. అయితే ఒక్క రోజులోనే 4,000కు పైగా పడిపోవడానికి కారణాలు ఏంటి? అంటే ఇది షార్ట్ టైం మొటాలిటీగానే చూడాలంటారా, లేదంటే ఇది ఈ ట్రెండ్ కంటిన్యూ అవుతుందని అంటారా? సో ఓవరాల్ గా ఆగస్టు 16-17 తారీఖుల నుంచి గోల్డ్ ర్యాలీ అనేది మొదలైంది. మనకి చూసినట్లయితే మొన్న సోమవారం రోజు దాకా కూడా ఆల్మోస్ట్ కంటిన్యూస్ గా పెరిగింది. కేవలం ఒక 2-3 సెషన్లు మాత్రమే నెగటివ్ సెషన్స్ ఉన్నాయి. మిగతావన్నీ కూడా గ్రీన్ సెషన్స్ గానే కంటిన్యూ అవుతూ వచ్చింది. అయితే ఒక్కసారిగా మనకు మంగళవారం రోజు భారీ పతనాన్ని నమోదు చేసింది అంతర్జాతీయ మార్కెట్ లో. అలాగే ఈ రోజు కూడా మార్కెట్ లో నెగటివ్ ట్రెండ్ కొనసాగుతూ ఉన్నటువంటి పరిస్థితి మనం చూస్తున్నాం. ఏకంగా 4,004 స్థాయి దాకా కూడా పతనమై ప్రస్తుతానికి $4,084 దగ్గర ఔన్స్ బంగారు ధర ట్రేడ్ అవుతున్నటువంటి పరిస్థితి మనకి కనపడుతూ ఉంది. సో దీనికి ప్రధానమైనటువంటి కారణాల కింద మనం చెప్పుకోవాలి అంటే, అంతర్జాతీయంగా ఉద్రిక్తతలు తగ్గుతున్నటువంటి నేపథ్యంలో, అంటే మనకి యుద్ధాలు, అలాగే మన ఇజ్రాయెల్ కి హమాస్ కి మధ్య మనకి ఏదైతే శాంతి ఒప్పందం కుదిరిందో, అలాగే ఉక్రెయిన్ కి రష్యాకి మధ్య కూడా ఉద్రిక్తతలు తగ్గనున్నటువంటి నేపథ్యంలో బంగారానికి డిమాండ్ తగ్గిందని చెప్పొచ్చు. హెడ్జ్ కిందే ఇప్పుడు దాకా కూడా అటు ఇన్వెస్టర్స్ కానీ, అలాగే పెద్ద పెద్ద ఫండ్ హౌసెస్ కానీ హెడ్జ్ కింద గోల్డ్ కొంటూ వస్తున్నాయి. దీంతో పాటుగా కంటిన్యూస్ గా పెరగడం, భారీ ఆల్మోస్ట్ 30-40% రిటర్న్స్ రావడంతో కేవలం 1-1.5 నెలల వ్యవధిలో ఈ రోజు భారీ ప్రాఫిట్ బుకింగ్ కూడా
దారితీసిందని చెప్పొచ్చు. అది కూడా ఒక ప్రధాన కారణం కింద చెప్పాలి. ఏది ఏమైతేనే గోల్డ్ అయితే మాత్రం 20 మూవింగ్ యావరేజ్ కి పైన కంటిన్యూస్ గా ట్రేడ్ అవుతున్నటువంటి గోల్డ్ ఈ రోజు అదే స్థాయిని పరీక్షించింది. ఇక ముందు ట్రెండ్ ఎలా ఉంటుందనేది మనం ఆలోచిస్తే 4004 స్థాయికి పైన, అంటే ఈ రోజు ఏదైతే లో ఇప్పుడు దాకా క్రియేట్ చేసిందో అంతర్జాతీయ మార్కెట్ లో ఆ స్థాయికి పైన ట్రేడ్ అవుతున్నంత వరకు కొంత మనకి సపోర్ట్ ఉన్నది దొరుకుతుంది. ఒకవేళ 4004 స్థాయిని కనుక కోల్పోతే మరొక 4% దాకా పతనం అయ్యేటువంటి అవకాశాలు కనపడుతున్నాయి. అంటే 3880, 3900 ఈ స్థాయిలో దాన్ని పరీక్షించేటువంటి అవకాశం కనపడుతుంది. సో ఓవరాల్ గా మార్కెట్ లో అయితే మాత్రం బుల్లిష్ సెంటిమెంట్ నుంచి బ్యారిష్ సెంటిమెంట్, అంటే మన న్యూట్రల్ అండ్ బ్యారిష్ షార్ట్ టర్మ్ బ్యారిష్ సెంటిమెంట్ వైపు గోల్డ్ వెళ్తుందని చెప్పొచ్చు. కొద్ది కాలం పాటు మనకి ఈ హై $4400, లో $3900 మధ్యలోనే ఫ్లక్చువేట్ అయ్యేటువంటి అవకాశం ఉంటుంది. దాదాపు జనవరి దాకా కూడా ఈ ట్రెండ్ కొనసాగేటువంటి అవకాశాలు ఉన్నాయి. రైట్. అయితే మీరు అన్నట్టుగా యుద్ధాలు ఒక పక్క, అలాగే చైనా కొనుగోళ్లు పెంచడం వల్ల కూడా ఈ బంగారం రేటు పెరుగుతూ వచ్చింది. అయితే ఇప్పుడు అమెరికా చైనా మధ్య ఈ ట్రేడ్ టాక్స్ కనుక సక్సెస్ అయితే చైనా ఖచ్చితంగా గోల్డ్ కొనటం ఆపేస్తుంది, అప్పుడు మరింత తగ్గేటువంటి అవకాశం ఉంది అని కొందరు నిపుణులు చెప్తున్నటువంటి మాట. ఏమంటారు? సో ఓవరాల్ గా చూడండి, చైనాకి, అలాగే చైనా మీదే కాదు, అమెరికా వాణిజ్య యుద్ధాల్లోకి దిగిన తర్వాత అన్ని దేశాల మీద కూడా ట్యాక్స్లు పెంచుకోవడం కానీ, వాళ్ళతో ఒక వార్ లాగా క్రియేట్ చేసుకుంటూ వచ్చినటువంటి పరిస్థితి, ట్రేడ్ వార్. ఆ టైంలో ఏమైందంటే అంతర్జాతీయంగా స్టాక్ మార్కెట్, ఈక్విటీ మార్కెట్స్ లో, అలాగే ఈ మన బాండ్ మార్కెట్ లో కూడా ఈల్డ్స్ తగ్గుతున్నటువంటి నేపథ్యంలో బంగారానికి విపరీతమైన డిమాండ్ ఏర్పడింది. దాంతో పాటు అన్ని దేశాల్లో కూడా కేంద్ర బ్యాంకులు విపరీతంగా గోల్డ్ వైపు దృష్టి సారించే గోల్డ్ కొనడం మొదలుపెట్టాయి. ఇప్పుడు గనక ఈ శాంతి చర్చల నేపథ్యంలో కానీ, లేదా వాణిజ్య యుద్ధాలు భయాలు తగ్గితే డెఫినెట్ గా కేంద్ర బ్యాంకులు అమ్మకాలు అనేవి, కొనుగోళ్లు అనేవి తగ్గించేటువంటి అవకాశం ఉంటుంది. దాంతో బంగారు మరింత దిగి వచ్చేటువంటి అవకాశాన్ని అయితే మనం తీసిపారేయలేము. అయితే ప్రస్తుతానికి మనకి గత 2 రోజుల్లోనే మనం చూసినట్లయితే, ఈ 2 రోజులు మంగళవారం బుధవారం వచ్చిన కరెక్షన్ ఆల్మోస్ట్ 1 వీక్ లోకి పడిపోయింది. అంటే 1 వీక్ లో వచ్చినటువంటి గెయిన్ మొత్తాన్ని కూడా కంప్లీట్ గా కోల్పోవడంతో కొంత బేరిష్ ట్రెండ్ ఉండేదానికి కూడా అవకాశం ఉంటుంది. అయితే ఇది మరింత గోల్డ్ పతనం అవ్వాలి, 3500 ఈ స్థాయికి మనకి పరీక్షించాలి అంటే ఈ నెలాఖరు లోపు కనుక 3900 స్థాయిని కోల్పోతే 3500 స్థాయి దాకా కూడా క్రమంగా వచ్చేటువంటి అవకాశం ఉంది. లేకపోతే మనం మాట్లాడుకున్న స్థాయిల మధ్యనే స్థిరీకరణ గురి కావచ్చు. ఇదే ఆగస్ట్ లో కూడా చూడండి, మీకు ఆల్మోస్ట్ జూన్, జూలై, ఆగస్ట్ 3 నెలలు ఒకే ప్రైస్ దగ్గర కన్సాలిడేట్ అయింది. తర్వాత బ్రేక్అవుట్ వచ్చింది, మళ్ళీ బుల్ రన్ వచ్చింది. అంతకు ముందు కూడా ఒక 6 నెలల ముందు కూడా ఒక కన్సాలిడేషన్ ఫేజ్ ఒక 3 నెలలు నడిచింది. కాబట్టి బంగారానికి నెక్స్ట్ దిశానిర్దేశం జరగాలి అంటే రానున్నటువంటి 3 నెలల కాలం అనేది కీలకంగా ఉంటుంది. ఇందాక మీరు చెప్పినట్లుగానే అక్టోబర్ 24 అమెరికా గణాంకాలు ఏవైతే వెలువడనున్నాయో ఆ గణాంకాలు కూడా బంగారానికి దిశానిర్దేశం చేసేటువంటి అవకాశం ఉంటుంది. ట్రేడ్ వార్ లో ఏ దేశం ఎలాంటి నిర్ణయాలు తీసుకుంటుంది, ఎవరు ఎంత కాంప్రమైజ్ అవుతారు అనే దాని బేస్ మీద కూడా గోల్డ్ కి డిమాండ్ తగ్గేటువంటి అవకాశం. అయితే యుఎస్ సిపిఐ, పిఎంఐ ఈ నివేదికలు గనక పాజిటివ్ గా వస్తే ధరలు పడిపోతాయి, లేదంటే నెగిటివ్ గా వస్తే ధరలు పెరిగేటువంటి అవకాశం ఉంది అని అంటున్నారు. అంటే కేవలం ఆ నివేదికలు బేస్ చేసుకునే ఈ ట్రేడ్ అవుతుందంటారా ఇదంతా? సో యుఎస్ లో కనుక సిపిఐ డేటా, అలాగే పర్చేస్ మేనేజర్స్ ఇండెక్స్ డేటా, ఈ 2 డేటాలు కనుక సానుకూలంగా వస్తే డాలర్ బలపడేటువంటి అవకాశం ఉంటుంది. డాలర్ ఫ్లక్చువేషన్ మీద మనకి గోల్డ్ ధరలు అనేవి ఆధారపడతాయి. డాలర్ గనక బలహీన పడుతూ ఉంటే మిగతా దేశాలు గోల్డ్ కొనడానికి ఇంట్రెస్ట్ చూపిస్తాయి. డాలర్ గనక స్ట్రాంగ్ అయినట్లయితే డెఫినెట్ గా బంగారు కొనుగోలు అనేది మిగతా దేశాలకి అంత సానుకూలమైనటువంటి అంశం కాదు. కాబట్టి ఈ అమెరికాలో వచ్చేటువంటి పిఎంఐ డేటా కానివ్వండి, వాటి ఇన్ఫ్లేషన్ డేటా, ఆ దేశానికి సంబంధించిన ఇన్ఫ్లేషన్ డేటా కానివ్వండి, ఇవి 2 డెఫినెట్ గా మార్కెట్ బంగారం మార్కెట్ దిశానిర్దేశం చేసేటువంటి అవకాశం ఉంటుంది. దీంతో పాటుగా ఆ 2 గణాంకాలు కనుక సానుకూలంగా వస్తే ఈక్విటీ మార్కెట్స్ లో మళ్ళీ మనం రికవరీ అనేది చూడడానికి సాధ్యపడుతుంది. ఎప్పుడైతే ఈక్విటీ మార్కెట్స్ రిటర్న్స్ ఇవ్వడం మొదలు పెడతాయో డెఫినెట్ గా గోల్డ్ నుంచి ఇన్వెస్టర్స్ దృష్టి మళ్ళీ ఈక్విటీస్ వైపు వెళ్తుంది. సో ఈ ఒక సైకిల్ లాగా జరుగుతుంది కాబట్టి డెఫినెట్ గా ఆ గణాంకాలు అనేవి బంగారం మీద ప్రభావం చూపించాయి. సో ఈ నివేదికలు వచ్చేది అక్టోబర్ 24 అంటున్నారు. అంటే జస్ట్ ఇంకొక 24 గంటలు గడిస్తే ఖచ్చితంగా ఏదో ఒకటి తెలిసిపోతుంది. అయితే మరి ఈ ధరలు పడిపోతూ ఉన్నప్పుడు కొనుగోలు చేయడం అనేది ఎంతవరకు, కొనుగోలు చేయండి అని కొంతమంది సజెస్ట్ చేస్తున్నారు, మరి కాస్త ఆగండి మరింత పతనమయ్యేటువంటి ఛాన్సెస్ ఉన్నాయని మరికొందరు చెప్తున్నారు. ఈ కొనుగోలు చేసేటువంటి వాళ్ళకి పెద్ద కన్ఫ్యూజన్ స్టేటస్లో ఉన్నారు. ఇప్పుడు కొనాలా వద్దా, కొంటే ఎంత కొనాలి, ఇన్వెస్ట్ చేయాలంటే ఎంత చేయాలి అనేటువంటి కన్ఫ్యూషన్. దీన్ని కనుక చూస్తే మనం 3 రకాలుగా మనం విశ్లేషించాలి. ఒకటి, ఆర్నమెంటల్ గోల్డ్ పర్పస్ కోసం కొనే వాళ్ళైతే
మనకి ఇప్పుడున్నటువంటి స్థాయిల నుంచి ఇంకొక $100 కనుక పతనం అయితే డెఫినెట్ గా సానుకూలమైనటువంటి ప్రైస్ అవుతుంది. అలా కాకుండా షార్ట్ టర్మ్ ఇన్వెస్ట్మెంట్ కోసం చూసే వాళ్ళైతే ఏదైనా సరే ఒక రోజు మళ్ళీ ఒకవేళ 3,900 4,000 స్థాయికి దిగి మళ్ళీ 4,020 4,030 స్థాయిలు దాటుకొని కనుక క్లోజ్ అయినట్లయితే షార్ట్ టర్మ్ టార్గెట్ 4,120 4,130 ఇలాంటి షార్ట్ టర్మ్ టార్గెట్ కోసం డెఫినెట్ గా కొనుగోలు చేయొచ్చు. అలాగే లాంగ్ టర్మ్ లో కనుక చూసినట్లయితే నెక్స్ట్ 2 to 3 months పాటు ఇది రిటర్న్స్ ఇవ్వడానికి అవకాశం తక్కువ ఉంటుంది కాబట్టి కన్సల్టేషన్ జోన్ లో ట్రేడ్ అవ్వడానికి అవకాశం ఉంది కాబట్టి లాంగ్ టర్మ్ ప్రైస్ మనకు 4,400 స్థాయిని బ్రేక్ అయ్యేంత వరకు కూడా మనకి కొద్దిగా ఇన్వెస్ట్ చేయాలి. అంటే దాన్ని ఏం చేయాలంటే మనం చెక్స్ కింద డివైడ్ చేసుకోవాలి. సో ఇప్పుడు 25%, తర్వాత 25%, ఇంకొంచెం భద్రమైతే ఇంకో 25%, అలా ఇన్వెస్ట్ చేసుకుంటే కొంత గుడ్ రిటర్న్స్ వచ్చేదానికి అవకాశం ఉంది. ఏది ఏమైనప్పటికీ కూడా బంగారం కొద్ది కాలం పాటు 4,500 స్థాయిని ఔన్స్ ధర దాటకపోవచ్చు. ఈ స్థాయిలోనే అది ట్రేడ్ అయ్యేటువంటి అవకాశం ఉంటుంది. అయితే గీతానంద్ గారు, బంగారం ఈ ఏడాది 60% రిటర్న్స్ ఇచ్చింది, బట్ నౌ ఇట్ ఈస్ క్రాషింగ్. సో ఈక్విటీ మార్కెట్స్ కానీ లేదంటే అదర్ ఇన్వెస్ట్మెంట్స్ కానీ వాటితో కంపేర్ చేస్తే గోల్డ్ అనేది ఒక సేఫ్ ఆప్షన్ అనుకోవచ్చు అంటారు. సో జనరల్ గా గోల్డ్ ఇంత రిటర్న్స్ ఎప్పుడు ఇవ్వదండి. మనకి 2020 కరోనా పీరియడ్ లో కొంత గోల్డ్ భారీగా పెరగడం మనం చూసాం. అంతకుముందు చాలా కాలం పాటు దాదాపు 5-6 సంవత్సరాల పాటు కూడా ఒక జోన్ లో కన్సాలిడేట్ అయినటువంటి పరిస్థితి ఉంది. రీసెంట్ గా కూడా ఏంటంటే మనకి అంతర్జాతీయ పరిణామాలు బాగలేవు మార్కెట్ లో. అంటే యుద్ధాల వల్ల కావచ్చు, లేదా ట్రేడ్ వార్స్ వల్ల కావచ్చు, ఆర్థిక మందగమనం వైపు ఎకానమీస్ వెళ్తుండడం కావచ్చు, అలాగే అమెరికాలో అధికారం మారిన తర్వాత ట్రంప్ తీసుకున్నటువంటి నిర్ణయాలు కావచ్చు, ఇవన్నీ కూడా ఏంటంటే ఒక అనిశ్చితికి కారణమయ్యాయి కాబట్టి మనం ఇంత పెద్ద ర్యాలీ చూసాం. కంపారిటివ్ టు ఈక్విటీ మార్కెట్స్, గోల్డ్ మార్కెట్స్ అనేవి జనరల్ గా ఇంత పెరగడం అనేది మనం ఎప్పుడు అబ్జర్వ్ చేయనటువంటి అంశం కింద చెప్పుకోవాలి. సో ఈ ఇయర్ ఇంత రిటర్న్ వచ్చింది కాబట్టి గోల్డ్ స్థిరీకరణకు గురయ్యేటువంటి అవకాశం ఉంటుంది. అదే సమయంలో ఈక్విటీ మార్కెట్స్ లో అంతగా రిటర్న్స్ లేవు కాబట్టి డెఫినెట్ గా మీన్ రివర్షన్, అంటే ఇదేమో మీన్ రివర్షన్ అంటే ఏదైనా ఒక ప్రైజెస్ విపరీతంగా పెరిగినప్పుడు వీరుగుడు కొరకే అంటారు కదా, అలా ఒక ఈ యావరేజ్ దగ్గరకు వచ్చి ఆగుతుంది. సో అది 20 days యావరేజా లేదా ఒక 100 days యావరేజా ఇలా తీసుకుంటే కొన్ని యావరేజ్ ప్రైజెస్ వచ్చి ఒక చోట కన్సాలిడేట్ అవుతుంది. ఆ ప్రైస్ దాకా కూడా డెఫినెట్ గా మీన్ రివర్ట్ అవుతుంది దాని బిహేవియర్. కాబట్టి గోల్డ్ లో కొంత దిద్దుబాటు గురయ్యేదానికి అవకాశం ఉంది. అదే టైంలో ఈక్విటీ మార్కెట్స్ పెరగడానికి కూడా అవకాశం ఉంది. కాబట్టి డైవర్సిఫైడ్ పోర్ట్ఫోలియోస్ వైపు చూడడం బెస్ట్. ఇప్పుడు సేఫ్ గా చేయాలి ట్రేడింగ్ అనుకున్న ఇన్వెస్ట్మెంట్ అనుకున్న వాళ్ళు ఒక 20% గోల్డ్ లో ఇన్వెస్ట్ చేస్తే 80% ఈక్విటీ మార్కెట్స్ లో ఇన్వెస్ట్ చేయడం సజెస్ట్. ఆ ఈక్విటీ కావచ్చు, బాండ్స్ కావచ్చు. అయితే గ్లోబల్ సెంట్రల్ బ్యాంక్స్ డాలర్ కంటే ఎక్కువగా గోల్డ్ ని కొంటున్నాయి అని అంటున్నారు. కానీ మరి డాలర్ బలపడుతూ ఉంటే ఇది ఎలా పాసిబుల్ అంటారు? సో ఇక్కడి నుంచి సెంట్రల్ బ్యాంక్స్ కూడా కొంత అగ్రెసివ్ స్టెప్ అనేది గోల్డ్ కొనుగోలు ఏదైతే అగ్రెసివ్ స్టెప్ వేశారో దానికి కొంత స్టాండ్ మార్చుకునేటువంటి అవకాశం ఉంటుంది. ఇక బంగారు నిల్వల్ని పెంచుకున్న దాకా కూడా చాలా ఎక్కువగానే పెంచుకున్నాయి. ప్రతి ఒక్క దేశం కూడా భారీగా పెంచుకున్నాయి నిల్వలు బంగారు నిల్వలు. కాబట్టి ఇక్కడి నుంచి కొంత కొనుగోలు తగ్గించేటువంటి అవకాశం ఉంటుంది. కాబట్టి మైనర్స్ కి కూడా డిమాండ్ అనేది తగ్గుతుంది. సో ఓవరాల్ గా కొంత మన ప్రైస్ కట్టడికి సానుకూలంగా ఉంటుంది. సో ఇప్పటిదాకా ఆర్బీఐ, మన దేశంలో ఆర్బీఐ లాగే మిగతా దేశాల్లో ఉన్నటువంటి సెంట్రల్ బ్యాంక్స్ తీసుకుంటున్నటువంటి నిర్ణయాలు అనేవి ఇక్కడి నుంచి కొంత మారేటువంటి అవకాశం ఉంటుంది. బంగారంలో వాటి దృక్పథం మారేటువంటి అవకాశం, కొనుగోలు తగ్గిస్తారు. ఓకే, అంటే ఈ ఎకానమిక్ అన్సర్టనిటీ అనేది కనుక తగ్గితే గోల్డ్ డిమాండ్ కంప్లీట్ గా క్రాష్ అయ్యేటువంటి ఛాన్స్ ఉందంటారు? లేదండి, గోల్డ్ కంప్లీట్ గా డిమాండ్ క్రాష్ కాదు, కానీ ప్రైసెస్ అనేది స్టేబుల్ అవుతాయి. అంటే ఈక్విలిబ్రియం, ఒక ప్రైస్ అనేది దాని ఫెయిర్ ప్రైస్ వచ్చేదాకా కూడా అది స్టేబుల్ గా ఉంటుంది. వన్స్ మళ్ళీ ఫెయిర్ ప్రైస్ వచ్చింది, ఫెయిర్ ప్రైస్ కన్నా డౌన్ అయిన తర్వాత మళ్ళీ మనకు ర్యాలీలు అనేవి స్టార్ట్ అవుతాయి. సో అప్ టు ఫెయిర్ ప్రైస్ మన కన్సల్టేషన్ లెవెల్లోనే ఉంటుంది. మరి 2,000కి లేదా ఔన్స్ ధర 2,000కు లేకపోతే 2,600కు అంత భారీ పతనం అయితే నమోదు కాకపోవచ్చు. ఒకవేళ భారీ దిద్దుబాటుకు లోనైనా 3,550 3,600 నుంచి దిగకపోవచ్చు ప్రైస్ అనేది అంతర్జాతీయ మార్కెట్లో ఔన్స్ గోల్డ్ ధర. ఓకే, అయితే ఇండియాలో బంగారం నిల్వలు భారీగా ఉన్నాయి, ముఖ్యంగా మన మహిళల వద్ద, మీకు కూడా తెలుసు. సో వీళ్ళు ఇప్పుడు ఇదే రైట్ టైం, నేను వీటిని అమ్మేస్తాను అనేటువంటి వాళ్ళు కొంతమంది ఉన్నారు. లేదు, ఇది ఇన్ ఫ్యూచర్ ఇంకా వేరే లెవెల్కి వెళ్తుంది కాబట్టి దీన్ని నేను దాచిపెట్టుకుంటాను అనేటువంటి వాళ్ళు ఉన్నారు. సో వాళ్ళకి మీరు ఇచ్చేటువంటి సజెషన్ ఏంటి? అంటే దీన్ని ఒక ట్రేడింగ్ లాగా, ఒక ప్రాఫిట్ లాగా చూసే పని అయితే రైట్ టైం టు సెల్. కొంతవరకు మనం ప్రాఫిట్ బుక్ చేసుకోవడానికి ఇది సానుకూలమైన సమయం. మనకు మంగళవారం రోజు నిన్న ఎందుకంత భారీ పతనానికి నమోదైందంటే ప్రాఫిట్ బుకింగ్ కూడా కీలకమైనటువంటి కారణం. పెద్ద పెద్ద ఫండ్ హౌసెస్ కూడా మీకు నిన్న ప్రాఫిట్ బుకింగ్ కి వెళ్ళినటువంటి పరిస్థితి. అలాంటప్పుడు చిన్న మదుపర్లు కూడా డెఫినెట్ గా
ప్రాఫిట్ బుకింగ్ చేసుకోవచ్చు. అయితే మీరు చెప్పినట్టు మన మైండ్ ఏంటంటే గోల్డ్ ని ఆర్నమెంట్ లా చూస్తారు, ఇంకా పెరుగుతుంది అనేటువంటి ఆశ ఉంటుంది. కావాలంటే ఒక ప్లాట్ ఒక ఇల్లు అమ్ముతారేమో కానీ గోల్డ్ అయితే వీలైనంత వరకు అమ్మరు. సో దే విల్ ట్రై టు హోల్డ్ ఇట్ యాక్చువల్లీ. ఓకే. అయితే మార్కెట్లో కనుక మరి అమ్మేద్దాము అని అమ్మకాలకు అందరూ కనుక దిగితే మరి అప్పుడు గోల్డ్ ప్రైస్ ఏమవుతుందంటారు? ఏం కాదండి, ఎందుకంటే మనం హౌస్ హోల్డ్స్ లో మనం ఎంత కొనుగోలు చేసినా ఎంత మనం అమ్మకాలు చేసినా కూడా గోల్డ్ మార్కెట్ ని మనం ఫ్లక్చువేట్ చేయలేము. ఎందుకంటే సెంట్రల్ బ్యాంక్స్ కానివ్వండి, పెద్ద పెద్ద ఫండ్ హౌసెస్ కానివ్వండి, కొనేటువంటి స్థాయిలో మనందరం కలిపినా కూడా కొనం. కాబట్టి ఈ ప్రైస్ కొంతవరకు డెంట్ అవుతుంది, అంటే కొద్దిగా దానికి డౌన్ అవుతుందే కానీ మరీ భారీ పతనానికి దిగేంతగా అయితే ఉండదు. రెండు, బంగారాన్ని ఏంటంటే ఇంకొంచెం తగ్గినివ్వండి, ఒక 400 రూపాయలు తగ్గినివ్వండి, ఇంకొక $100 తగ్గినివ్వండి, ఒక 4,000 రూపాయలు తగ్గినివ్వండి, మళ్ళీ గోల్డ్ షాపుల ముందు మన క్యూ కడతారు. నిన్న మన ఆపర్చునిటీ మిస్ అయింది అనుకున్న వాళ్ళంతా ఇప్పుడు వెళ్ళి ఆపర్చునిటీ క్యాష్ చేసుకోవడానికి చూస్తారు. సో ఇది మొత్తం అందరూ అమ్మేటువంటి పరిస్థితి అయితే ఉండదు. ఎవరో కొద్దిమంది ఇన్వెస్టర్స్ మాత్రమే దీనిలోంచి బయటపడతారు. ఓకే. జనరల్ పబ్లిక్ నోషన్ ఎలా ఉంది అని అంటే ఏదైనా డిమాండ్ అండ్ సప్లై చైన్ ఆధారంగా ఉంటుంది కాబట్టి డిమాండ్ ఇంతగా పెరుగుతోంది కాబట్టి ఇంత రేటు పెరుగుతుంది, అందుకోసం మనం కొనడం అనేది మానేస్తే ఆటోమేటిక్గా డిమాండ్ తగ్గుతుంది కాబట్టి ధరలు వాటంతట అవే దిగొస్తాయి అనేది ఒక జనరల్ థింకింగ్. అట్లేం ఉండదండి. బేస్ దాని ఫీల్డ్ ప్రైస్ ఏదైతే ఉందో దాని దిగువకి ఎట్టి పరిస్థితిలో రాదు. అవసరమైతే మైనింగ్ ఆపుతారు, లేకపోతే సప్లై ఆపుతారు. సో మనం ఎప్పుడైతే డిమాండ్ తగ్గిద్దామో, మనం కొనుగోలు ఆపుదాం అనుకుంటాం, వాళ్ళు కూడా సప్లై ఆపుతారు అంతే. ఓకే. అంతేగాని పెద్దగా దాని వల్ల వచ్చేటువంటి ఇదేమో భారీగా పడిపోవడము, బంగారు భారీగా పడిపోవడం అనేది అందుకే కదా దాన్ని సేఫ్ హెవెన్ అంటారు. ఇప్పుడు పెద్ద పెద్ద ఫండ్ హౌసెస్ కూడా మనకి గోల్డ్ ఎందుకు సేఫ్ హెవెన్ అంటాయంటే అది దిద్దుబాటుకు లోనైనా పెరిగిన ప్రైస్ నుంచి కొంత దిద్దుబాటుకు లోన్ అవుతుంది తప్ప ఆల్ టైం కనిష్ట స్థాయిలకు 52 వారాల కనిష్ట స్థాయికి ఇలా పడిపోవడం అనేది ఉండదు. ఓకే. సో ఇప్పుడు ఆర్బీఐ ఎలాంటి చర్యలు తీసుకోవాలంటారు దీని అంతటిని కాస్త స్టెబిలైజ్ చేయడం కోసం? సో ఆర్బీఐ స్టాండ్ అయితే మారేటువంటి అవకాశం ఉంటుంది. నెక్స్ట్ మానిటరీ పాలసీ టైంకి బంగారు కొనుగోళ్ల మీద ఒక నిర్ణయానికి వస్తారు, అంటే కొంతవరకు తగ్గించేటువంటి అవకాశం కొనుగోళ్ళు అనేది. ఓకే. ఉన్నటువంటి నిల్వలను పెంచేటువంటి రేషియో ఏదైతే ఉంటుందో దానిలో తగ్గుదల కనిపిస్తారు. అంటే పూర్తిగా కొనుగోలు ఆపుతారని కాదు. సో 100 ఉన్నది 60కో 50కో కరెక్ట్ చేసేటువంటి అవకాశం. అంటే ఇప్పుడు రానున్నదంతా ముందు ముందు అంటే పెళ్లిళ్ళ సీజను, ఈ ఫంక్షన్స్, వీటికి ఇంకా ఎక్కువ డిమాండ్ పెరుగుతుంది కాబట్టి ఈ టైంలో ఇలా ఈ రోజు తగ్గినట్టుగా తగ్గడము కాస్త ఊరటనిచ్చేటువంటి అంశం. సో వాళ్ళందరికీ ఇది చాలా బెనిఫిట్ కలిగేటువంటి అంశంగా ఉంటుందంటారా డెఫినెట్గా? సో అది ఎలా ఉంటుందంటేనండి, తగ్గిందని మనం అనుకుంటున్నాం కానీ అదే 1 మంత్ ప్రైస్ తో పోల్చుకుని ఇంకా పెరిగే ఉంది. సో ఓవరాల్ గా గత 4 రోజుల్లో మనకు ఒక 10 రోజుల్లో 15 రోజుల్లో ప్రైస్ ఇస్తే తగ్గింది, గత 2 రోజుల నుంచి తగ్గింది. కానీ ఒక 1 మంత్ బ్యాక్ పోల్చుకుంటే లేదా 2 మంత్స్ బ్యాక్ పోల్చుకుంటే ఇంకా హైలోనే గోల్డ్ అనేది ట్రేడ్ అవుతుంది. సో కొద్ది కాలం పాటు స్టేబుల్ అయ్యేటువంటి అవకాశం ఉంటుంది కాబట్టి మళ్ళీ అక్కడ కొనుగోలు మొదలు. ఇప్పుడు బంగారం విషయంలో ఎస్పెషల్లీ ధర పెరిగితేనేమో వేలల్లో పెరుగుతూ ఉంటుంది, కానీ వెన్ ఇట్ కమ్స్ టు తగ్గే టైంకి వచ్చినప్పుడు మాత్రము ఏదో పాయింట్స్లో అలా 100లు ఆ రకంగా తగ్గుతూ ఉంటుంది. ఇందాకే మీరు చెప్పారండి, ఇది గత 5 సంవత్సరాల్లో భారీ పతనం. ఒక రోజులో గోల్డ్ అనేది ఇంత భారీగా పట్టడం అనేది మనం ఇప్పుడే చూసాం. అలాగే గోల్డ్ కూడా ఇంత భారీ ర్యాలీ చేయడం కూడా రీసెంట్ టైమ్స్ లో ఇదే. కేవలం 1.5 మంత్ లోనే మీకు 3,300 ఈ స్థాయి నుంచి 4,300 ounce, అంటే దాదాపు మీకు 30-40% ఒక 1 మంత్ లోపల పెరగడం అనేది ఈ మధ్యనే చూస్తున్నాం. కాబట్టి ఈ ఫాల్ కూడా ఇప్పుడు ఏదైతే అయిందో, ఈ 5-6% ఫాల్ ఏదైతే ఉందో ఇది చాలా పెద్ద ఫాల్ కింద చెప్పుకోవాలి. నెక్స్ట్ ఇక్కడ నుంచి ఫాల్ కొంత స్లోగా ఉంటుంది, కాకపోతే గ్రాడ్యువల్ గా తగ్గేటువంటి అవకాశం ఉంది. ఇప్పుడు యుఎస్ ఫెడరల్ రిజర్వ్ రేట్ హైక్స్ అనేవి టైటర్ మానిటరీ పాలసీని, గోల్డ్ ప్రైజెస్ ని ఏమైనా ఎఫెక్ట్ చేస్తుందంటారు? డెఫినెట్ గా ఎప్పుడైతే యుఎస్ వడ్డీ రేట్లు పెంచడం తగ్గించడం చేస్తూ ఉంటుందో దాని ప్రభావం కొనుగోలుదారుల మీద ఉంటుంది. అంటే వడ్డీ రేట్లు తక్కువగా వచ్చినప్పుడు గోల్డ్ కనుక కొనుగోలు చేస్తే కొంత దానిలో అప్రిషియేషన్ వచ్చేటువంటి అవకాశం ఉంటుంది. అదే అధిక వడ్డీ రేట్లకు తీసుకొని మళ్ళీ గోల్డ్ కొంటే అది పెరగకపోవచ్చు. కాబట్టి డెఫినెట్ గా మనకి అమెరికన్ ఫెడరల్ రిజర్వ్ బ్యాంక్ ఏదైతే వడ్డీ రేటు నిర్ణయాల్లో తీసుకుంటుందో అది కూడా గోల్డ్ మీద ప్రభావం చూపిస్తుంది. ఎలాగే మీ చెప్పినట్టు సిపిఐ అండ్ పిఎంఐ డేటా కూడా దాని మీద ప్రభావం చూపేటువంటి అవకాశం. రైట్. అయితే బులియన్ మార్కెట్లో రికార్డ్ లెవెల్ ఈ బుకింగ్స్ కారణంగా కూడా ప్రైజెస్ అనేవి పడిపోయాయి అనేది కొంతమంది చెప్తున్నారు.
ప్రీ బుకింగ్స్ అట్లేం చేస్తారు. లేదండి. ఈ డెఫినెట్ గా చెప్పాలంటే ఇందులో ఎంతో కొంత యుద్ధాలు సమసిపోతూ ఉండడం, యుద్ధాలు ముగింపు దశకు వస్తుండడం, అలాగే వాణిజ్య యుద్ధ భయాలు తగ్గుతుండడం, ఇది కీలకమైనటువంటి అంశం కింద చెప్పుకోవాలి. మనం ఈ గోల్డ్ లో ఇంత మార్పు రావడానికి ప్రధానమైనటువంటి కారణం కింద చెప్పుకోవాలి. ఈ రెండింటితో పాటు ప్రాఫిట్ బుకింగ్ అనేది జరిగిన మాట వాస్తవం. అవి రెండు సిచ్యువేషన్స్ లేకుండా ఇంకా యుద్ధం పరిస్థితులు కనుక పెరుగుతూ ఉన్నట్లయితే డెఫినెట్ గా గోల్డ్ ఇంకా భారీగా పెరిగేది. సో ఇప్పుడు దాకా సేఫ్ ఏమైనా ఏదైతే ఇన్వెస్ట్మెంట్స్ పెట్టారో దాంట్లో వచ్చిన ప్రాఫిట్స్ బుక్ చేసుకుని ఇప్పుడు ఈక్విటీ వైపు ఫండ్ హౌసెస్ మళ్ళేటువంటి అవకాశం ఉంటుంది. ఓకే, ఇప్పుడు ఆర్బీఐ కూడా భారీగా గోల్డ్ రిజర్వ్ హోల్డ్ చేస్తూ ఉంది మొత్తం అంతా. సో అది కాస్త ఫ్లెక్సిబుల్గా ఉంటే దాని ఎఫెక్ట్ ఏమైనా ఉంటుందంటారా, తగ్గడం పెరగడం పైన? దేశీయంగా అయితే దాని మీద పెద్ద ప్రభావం ఉండకపోవచ్చు. సో అంతర్జాతీయ మార్కెట్ ధరలకు అనుకూలంగానే ఉంటుంది. ఇప్పుడు మనకు ఆర్బీఐ కాదు, మిగతా బ్యాంక్స్ అన్ని తీసుకునే నిర్ణయాలు వీటి మీద గోల్డ్ ఫ్లక్చువేట్ అవుతుంది. ఏ ఒక్క కంట్రీ తీసుకునే నిర్ణయాలు ఆధారపడి ఉండవు. జనరల్ గా అమెరికన్ డేటా ఏంటంటే గ్లోబల్ గా మనం ఆ డాలర్ ని యాక్సెప్ట్ చేయడం, ట్రేడ్ లో డాలర్ బలపడుతూ ఉంటే మన ఎకానమీస్ కొంత ఎఫెక్ట్ ఉంటూ ఉండడం. దీనివల్ల ఏంటంటే అమెరికా తీసుకునేటువంటి నిర్ణయాలు డైరెక్ట్ గా ప్రభావం చూపినా భారత్ లాంటి దేశాలు తీసుకునే నిర్ణయాలు డైరెక్ట్ గా అంత ప్రభావం చూపించు గోల్డ్ ప్రైసెస్ మీద. ఓకే, ఫిజికల్ గోల్డ్ కంటే కూడా ఈ గోల్డ్ ఈటీఎఫ్స్ కావచ్చు, లేదంటే గోల్డ్ బాండ్స్, వీటిలో ఎక్కువగా ఏది ప్రిఫర్ చేయాలి అని అంటారు? సో జనరల్ గా గోల్డ్ ఆర్నమెంటల్ పర్పస్ కాకుండా ఇన్వెస్ట్మెంట్ పర్పస్ తీసుకునేవాళ్ళు బాండ్స్ తీసుకోవడమే ఉత్తమం అంటాను. ఎందుకంటే మీరు క్వాలిటీ ఇష్యూస్ రెండు మనం ఎంత తీసుకున్నా ఎక్కడో కొంచెం డౌట్ ఉంటుంది. అలాగే క్వాంటిటీ గ్రామ్స్ ఎగ్జాక్ట్ గా ఉందా లేదా ఇలాంటి భయాలు, దాన్ని స్టోరేజ్ భయాలు, దాన్ని ఎక్కడ దాచిపెట్టాలి, ఇలాంటివన్నీ కూడా ఉంటాయి. మీకు అదే బాండ్స్ లో కూడా సేమ్ రిటర్న్స్ వస్తున్నప్పుడు ఫిజికల్ గా గోల్డ్ హోల్డ్ చేయాలి, ఫిజికల్ గా గోల్డ్ క్యారీ చేయాలి, లేదంటే ఆ టెన్షన్ మనకి ఎందుకు, హ్యాపీగా బాండ్స్ లో ఇన్వెస్ట్ చేయొచ్చు కదా. బాండ్స్ కూడా ఎప్పుడు కావాలంటే అప్పుడు మీరు అమ్ముకోవచ్చు, క్యాష్ చేసుకోవచ్చు. అలాంటప్పుడు బాండ్స్ లో దృష్టి పెట్టడమే బెస్ట్. ఓకే, ఇప్పుడు బాండ్స్ ఇవి కాకుండా రా గోల్డ్ కూడా కొనుక్కొని రిజర్వ్ చేసుకుంటూ ఉంటారు మామూలుగా. జనరల్గా ఇళ్లలో పిల్లలకి పెళ్ళిళ్ళకి పనికొస్తాయి, ఇన్ ఫ్యూచర్ అదైతే ఈజీగా ఉంటుంది, మన ఆర్నమెంట్స్ తెచ్చేసుకోవచ్చు, దీన్ని గోల్డ్ షాప్లో ఇచ్చేసి ఆర్నమెంట్ తెచ్చుకోవడం చాలా ఈజీ అనేది. ఇప్పుడు రా గోల్డ్ కొనుక్కుంటూ ఉంటారు, అంటే 24 క్యారెట్ బిస్కెట్స్ కావచ్చు అలాంటివి. సో అది ఎంతవరకు కరెక్ట్ అంటారు అలా చేయడం? సో ఇది మనం చెప్పిన ఇందాక టాపిక్ లో కూడా సేమ్ అదే ఇష్యూ. ఇప్పుడు మీరు డైరెక్ట్ గా ఆర్నమెంట్ కొన్నారంటే ఈ రోజు బంగారం ప్యూర్ గా కొనట్లేదు, దానికి తరుగు, దానికి మజూరీలు అవి ఇవి యాడ్ చేసి కొంటారు. అదే బిస్కెట్ రూపంలో కొన్నప్పుడు ప్యూర్ గా 24 క్యారెట్ గోల్డ్ మార్కెట్ ప్రైస్ కి ఎంత ఉందో అదే ప్రైస్ కి మనం కొంటూ ఉంటాం. అది దానికి కూడా స్టోరేజ్ ప్రాబ్లం వస్తుంది. మనం స్టోర్ చేయాలి, దాన్ని లాకర్ లో పెట్టాలి లేదా క్యారీ చేయాలి. సో దానికన్నా కూడా మనం క్యాష్ అవుట్ చేసుకోవడానికి సులభంగా ఉండే విధంగా మనం బాండ్స్ లో ఇన్వెస్ట్ చేసుకోవచ్చు. ఇంకోటి ఏంటి, మీరు గ్రామ్ కావాలి, 2 గ్రాములు కావాలి, లేదా 10 గ్రాములు కావాలి, ఇది గోల్డ్ షాప్ కి వెళ్ళి పర్చేస్ చేసుకోవాలి. బాండ్స్ అనేవి మన చేతిలో ఉన్న అమౌంట్ బట్టి మనం డైరెక్ట్ గా ఇన్వెస్ట్ చేసుకోవచ్చు. కాబట్టి చిన్న మదుపరుల దగ్గర నుంచి పెద్దవాళ్ళ దాకా కూడా ఐ ప్రిఫర్ బాండ్స్. రైట్ అండి, థ్యాంక్ యూ సో మచ్ గీతానంద్ రెడ్డి గారు.